హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అన్నం ఇంకా పూరి చపాతీ మసాలా రైస్లోకి టేస్టీగా ఇంకా సింపుల్గా తయారు చేసుకునే విధంగా వంకాయ మీల్ మేకర్ కూర, జీడిపప్పు ములక్కాడ కూరల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ విధంగా తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా జీడిపప్పు ములక్కాడ మసాలా కూర కోసం 2 స్పూన్ల జీడిపప్పు, 2 స్పూన్ల పుచ్చగింజల్ని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ములక్కాడల్ని ఈ సైజుగా కట్ చేసుకోవాలి. ములక్కాడలని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద బౌల్ పెట్టుకుని అందులోకి వాటర్ తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని ములక్కాడలను వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా ముందుగానే ములక్కాడలని సాల్ట్ వాటర్లో ఉడికించుకోవడం వలన కూరలో ములక్కాడ తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ బౌల్ని పక్కకు తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుని కూరకి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూను కారం వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కూరని 10 నిమిషాల్లో ఈజీగా ఇంకా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత 4 చిన్న సైజు టమాటాలని మిక్సీ చేసుకుని ప్యూరీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా టమాటా అంతా బాగా దగ్గరగా ఉడికే వరకు కలుపుతూ మగ్గించుకోవాలండి. అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పుచ్చగింజలు, జీడిపప్పుని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకోవడం వలన ఫైన్గా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఈ గ్రేవీని ఆయిల్ పైకి వచ్చే విధంగా ఉడికించుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మగ్గిన తర్వాత చిన్న సైజు టమాటా తరుగు 1 వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోవాలి. 1 అర స్పూను ధనియాలు జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. జీడిపప్పు పుచ్చగింజలు వేసాం కదండి, అందువల్ల అడుగంటుతుంది. కలుపుతూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉడికించుకుంటే గ్రేవీ మాడకుండా సమానంగా ఉడుకుతుందండి. అన్నంలోకి, చపాతీలోకి, మసాలా రైస్ చేసుకునేటప్పుడు అందులోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ములక్కాడలని వాటర్తో పాటు వేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఫంక్షన్స్లో ఎక్కువగా వడ్డించే ములక్కాడ జీడిపప్పు మసాలా కూరని. ఇప్పుడు వంకాయ మీల్ మేకర్ కూరని చూద్దాము. ఈ కూర వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా మసాలా పొడి కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 3 నుంచి 4 వరకు వెల్లుల్లి వేసుకుని 1 నిమిషం పాటు ధనియాలు, జీలకర్ర బాగా వేగేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కూరకి ఈ పొడిని వేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి అచ్చం క్యాటరింగ్ స్టైల్ రుచి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు 2 స్పూన్ల నువ్వులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ ప్యాన్ వేడికే నువ్వులు వేగడం సరిపోతాయండి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇదే విధంగా దోసకాయ మసాలా కూర, దొండకాయ మసాలా కూరని ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. మీల్ మేకర్ని నానబెట్టుకోవడం కోసం గిన్నెలోకి సగం వరకు వేడి నీళ్ళని తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మీల్ మేకర్ని వేసుకోవాలి. 1 కప్పు మీల్ మేకర్ వేసుకుంటే సరిపోతుందండి. మీల్ మేకర్ని ఇలా ముందుగానే నానబెట్టుకోవడం వల్ల కూరలో వేసేటప్పుడు గట్టిగా అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత గ్రేవీ కోసం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి, 2 స్పూన్ల పుచ్చగింజలు, 2 స్పూన్ల జీడిపప్పు వేసుకుని 1 నిమిషం పాటు
ఉల్లిపాయ ముక్కలు టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ విధంగా ముందుగానే కలుపుకుని ఆ తర్వాత మిక్సీ చేసుకుంటే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ని మరొకసారి క్లీన్ చేసుకుని తగినంత నూనె వేసుకోవాలి. మరొక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని నానబెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుని 1 నిమిషం పాటు ముందుగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా కూర ఉడికేటప్పుడు కాకుండానే ముందుగానే ఫ్రై చేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ ఉడకాల్సిన అవసరం లేదండి. 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పౌడర్ ఆడుకున్న జార్ ఉంది కదండి, ఇందులోనే చల్లారిన మిశ్రమాన్ని వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ అవసరం లేదండి. టమాటా ఉల్లిపాయ నుంచి ఉన్న వాటరే సరిపోతుంది. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోవాలి. ఫైన్గా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకుంటే గ్రేవీ టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా మిక్సీ చేసుకున్న బౌల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత నూనె వేసుకోవాలి. మసాలా కూరలకి నూనె కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత హోల్ స్పైసెస్ని వేసుకోవాలి. కొద్దిగా షాహిజీరా, ఇంకా మీ దగ్గర అందుబాటులో ఉన్న మసాలా దినుసులను వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసినప్పుడు అడుగంటుతుందండి, అందువల్ల ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గ్రేవీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ని వేసుకోవాలి. మొదటే వాటర్ని ఎక్కువ వేసినట్లయితే గ్రేవీ దగ్గర పడడానికి టైం పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ మీల్ మేకర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను పసుపు, కూర రుచికి తగినంత కారం, ఇంకా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మొదట ఇలా డ్రైగా అనిపిస్తుందండి, వాటర్ వేస్తే గ్రేవీ లాగా వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది ఈ కూర. వంకాయల్ని ఈ విధంగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే కూర ఉడికేటప్పటికి కొద్దిగా సైజ్ అనేది తగ్గుతుంది కదండి, అందువల్ల పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇదే విధంగా చిన్న సైజు వంకాయల్ని తీసుకుంటే గుత్తిగా కూడా కట్ చేసుకోవచ్చు. గ్రేవీకి తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి. వంకాయల్ని ముందుగానే ఫ్రై చేసుకోవడం వల్ల కూరలో వేసేటప్పుడు ఎక్కువ టైం పట్టదు, త్వరగానే ఉడికిపోతాయండి. ఈ వాటర్ అంతా కొద్దిగా దగ్గర పడి ఆయిల్ పైకి వచ్చే విధంగా కూర అనేది మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మొదట ఇలా జారుగా అనిపించిన చల్లారితే గ్రేవీ చిక్కబడుతుంది. ఈ విధంగా కూర అంతా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో కస్తూరి మేతిని నలిపి వేసుకోవాలి. కస్తూరి మేతి వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మసాలా కూరలకి కస్తూరి మేతి వేయడం వలన మనకి అచ్చం బయట ఫంక్షన్స్లో వడ్డించే కూర టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే వంకాయ మీల్ మేకర్ మసాలా కూర చాలా బాగుంటుందండి. అన్నంలోకి, చపాతీలోకి, మసాలా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.